హాయ్ గాయ్స్, నేను మీ మన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్టఫింగ్ లేకుండా మనం ఆలు పరోటాలని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఇవి ఎన్ని గంటలైనా సరే అలాగే స్మూత్గా చాలా బాగుంటాయండి. ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలండి. ఇది సుజీ రవ్వ అండి. చూడండి, దీన్ని ఒక హాఫ్ కప్ అనేది తీసుకున్నాను. దీంట్లోకి మనం ఒక హాఫ్ కప్ వాటర్ అనేది వేసుకోవాలా. ఎక్కువ వాటర్ వేయలేదండి, ఒక హాఫ్ కప్ అంటే మనకి ఈ రవ్వ అనేది మునిగేటట్టుంటే చాలు. ఇంకా తగ్గించిన సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు. మనకి రవ్వ అనేది మనకి కొంతసేపు బాగా నానాల, అందుకని మనం వాటర్ అనేది వేసుకున్నాము. ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానితే మనకి ఈ సుజీ రవ్వ అనేది బాగా స్మూత్గా మెత్తగా వచ్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. నేనైతే ఒక 1/2 కిలో ఉంటాయండి ఉల్లగడ్డలు అనేటివి. ఇవి ఆలు మనం మెత్తగా స్మూత్గా మనం పప్పు గుత్తితో కానీ ఇలాంటి దాంతో అయినా సరే స్మాష్తో అయినా సరే మనం మెత్తగా మనకి వీలైనంత వరకు చేసుకోవాలండి. ముందుగానే ఉడకపెట్టుకున్న ఆలు అండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ ఆలు పరోటాలు. చూడండి, మనకి అలా ఆలుని బాగా మెత్తగా మనం వత్తేసుకున్నాం కదా. దీంట్లోకి మనం ముందుగా రవ్వ సుజీ రవ్వ అనేది నానబెట్టుకున్నాం కదా, అది కూడా బాగా నానిపోయిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానాలా. బాగా నానిపోయింది. ఇలా మొత్తాన్ని మనం చేత్తో తీసి వేసేసుకోవాలా. తర్వాత మనం సన్నగా తరిగిన కొత్తిమీర, చూడండి మనకి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలా. అది మీ స్పైసీని బట్టి వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అనేది తెల్ల నువ్వులు అనేది వేసుకున్నాను. మీ కాడ నల్ల నువ్వులున్నా వేసుకోవచ్చండి. నువ్వులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది తింటుంటే మనకి ఆలు పరోటాలు. దాంట్లో మళ్ళీ మనం ఒక హాఫ్ స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసుకున్నాను. అది మీ రుచిని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూడండి, వీటిలోకి మనం అయితే వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. చూడండి, తర్వాత నేను ఒక 1/4 కప్పు మనం గోధుమ పిండి అనేది వేసుకున్నాను. ముందుగా అంటే మనకి ఎంత అవసరమైతే అంత గోధుమ పిండి అనేది వేసుకోవాలా. మనకి ఉల్లగడ్డలు మనకి సుజీ రవ్వలో ఆ వాటర్ అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టే మనం గోధుమ పిండి అనేది వేసుకోవాలా. చూడండి, కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్ కూడా ఉండదండి, 1/2 స్పూను పసుపు అనేది వేసుకున్నాను. బాగుంటాయి, కలర్ఫుల్గా కూడా ఉంటాయి. చూడండి, మనకి ఇంకా కొద్దిగా పిండి అనేది పడుతుంది, మనం కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలా. మళ్ళీ నేను ఒక హాఫ్ కప్ అనేది గోధుమ పిండి అనేది వేసుకుంటూ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనకి గట్టిగా వచ్చేస్తాయి, అందుకని చూసుకొని మనం ఎలా కావాలో అలా మనకి స్మూత్గా వచ్చేటట్టు ఈ చపాతీ పిండి కన్నా ఇంకా స్మూత్గా రావాలండి. అప్పుడే మనకి ఆలు పరోటాలు చాలా బాగుంటాయి. మనకి ఈ పరోటాలు అనేటివి స్టఫ్ చేస్తే ఎంత టేస్ట్ అనేది వస్తుందో స్టఫ్ చేయకపోయినా కూడా అలా బాగా వస్తాయి. ఇలా మనకి చూడండి, పిండి అనేది స్మూత్గా వచ్చింది కదా. ఒక చపాతీ రోల్ అనేది తీసుకొని అందులోకి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం ఒత్తుకునేదేను. చూడండి, అలా మనం నిదానంగా పొడిపిండి వేసుకునే పనితే వేసుకోండి, లేదంటే వచ్చేస్తాయండి నీట్గా. నేను అలా మనకి ఎలా కావాలో అలా, మరీ ఎక్కువ మందం ఉండకూడదు, కొద్దిగా పలచంగా ఉండాలా. మనకి పూరి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలా. అప్పుడే మనకి బాగా పొంగుతాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పూరి అస్సలు పనికి రాదండి వీటి ముందు, అస్సలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం ఎప్పుడైనా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి. మనకి డిన్నర్ బ్రేక్ఫాస్ట్కి ఇలా చేసుకొని తినండి, ఒకటి కాదండి 4 తింటారు. ఇలా మొత్తాన్ని చేసి పెట్టేసుకొని మనం ఆయిల్ మన ఈ పూరీలు మనకి ఎంత కావాలో అంత మనకి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలా. మంట అనేది తగ్గించుకోకుండా మనకి ఆయిల్ అనేది హీట్గానే ఉండాలా. మనకి పూరీలు పొంగాలంటే మనకి ఆయిల్ అనేది బాగా ఉండాలా. చూడండి ఎలా పొంగుతున్నాయో. మనం ఒక గంటతో ఒక సైడ్ ఒత్తామంటే అవి చాలా నీట్గా బాగా మంచిగా పొంగుతాయండి, చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి, నేను మరొకటి కూడా వేస్తున్నాను. అలా ఒత్తితే చాలండి, మనకి పూరి ఎట్లా పొంగుతుందో అలాగే పొంగుతాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి.
ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఎమ్మీగా ఉంటాయి. పిల్లలు లంచ్ బ్యాగ్లోకి ఇలా చేసి పంపించండి, చాలా బాగుంటాయి. మీరు టిఫిన్కి కానీ డిన్నర్కి కానీ ఇలా చేసుకొని తినండి. ఎప్పుడూ పూరీలు కాకుండా ఇలా పూరీలు అనేటివి చేసుకోండి. పొరోటాలు చాలా బాగుంటాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే. చూడండి అన్ని పొరోటాలు ఇలా చేసేసుకోవాలా, చాలా బాగుంటాయండి. ఒకసారి ఇలా చేయండి, నా స్టైల్లో చాలా బాగా వస్తాయి కూడా. మీకు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా బాగా స్మూత్గా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో, మీకే చూస్తుంటే అర్థమవుతుంది కదా. తినడం కూడా అంత బాగుంటాయండి. ఒకటి కాదండి, 4 తినచ్చు. వీటికి ఇంకేం కుర్మా ఇన్ని ఏం అవసరం లేదండి, ఒత్తగానే తినేసేయచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటాయి, అంత స్మూత్గా ఉంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి మీకు చింపి చూపిస్తున్నాను కదా. చూడండి లోపల బాగా మనకి ఫ్రై అయిపోయి ఎంత బాగా వచ్చాయో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ.